మేడం గారు మ్యూట్ మాట్లాడిన చేసుకో. వెంటనే అన్మ్యూట్ చేసేయాలి. ఓకే, ఇంకా మనం మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయాలి. ఆ ఓకే, ఇంకా ఉన్నాయా? ఈ రెండేనా? ఓకే అంటే థమ్స్ అప్. ఓకే, గుడ్. అన్ని గుర్తున్నాయి కదా పిల్లలు మీకు? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఈ రోజు మనకి ఎవరు మనకి గెస్ట్ అంటే ఎవరు సార్? గెస్ట్ ఎవరు ఈ రోజు? ఇక్కడ రాసిందా, కనిపిస్తుందా మీకు? ఎస్ సార్, శివాజీ సార్. శివాజీ సార్. ఓకే, ఇంకా ఈరోజు సెషన్ ఏంటో తెలుసా శివాజీ మీకు? ఈరోజు సెషన్ ఏంటో తెలుసా? నేచర్స్ కంట్రిబ్యూషన్. నేచర్ కంట్రిబ్యూషనా, కంట్రిబ్యూషన్ టు నేచరా? కంట్రిబ్యూషన్ టు కంట్రిబ్యూషన్ టు నేచర్. ఓకే, ఈ శివాజీ గారి గురించి ఈరోజు ఒక నిమిషం నేను చెప్తాను. ఈ శివాజీ గారు జాయిన్ అయ్యారా సార్? జాయిన్ అయ్యానండి. నమస్కారం. నమస్తే అండి శివాజీ గారు, వెల్కమ్ అండి. ఓకే, శివాజీ గారు సాఫ్ట్వేర్ ఇంజనీరు, టెక్ మహేంద్ర కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. సార్ చదువుకునేటప్పుడే ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉండేవాళ్ళంట. మరలా ఎస్వి యూనివర్సిటీలో కూడా లీడర్గా చేశారంట. ఆ తర్వాత ఎంసీఏ చేశారు. దాని తర్వాత ఎంఎస్ కంప్యూటర్స్ అమెరికాలో చేసి మరలా పిహెచ్డి కూడా చేశారు. సార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిహెచ్డి కూడా చేశారంట. కానీ సారు చదువుకున్న తర్వాత ఒక కంపెనీని కూడా పెట్టారు, జెర్మినేట్ టెక్నాలజీస్ ఇంక్లూజివ్ అనేటువంటి ఒక కంపెనీని కూడా పెట్టారు. అట్లాగే మీకు అబ్దుల్ కలాం గారు తెలుసా? ఓకే, అబ్దుల్ కలాం గారి దగ్గర సార్ ఇచ్చినటువంటి లీడ్ ఇండియా ప్రోగ్రామ్ లో కూడా ఈయన గ్రేట్ ఇండియన్గా దాని గురించి వర్క్ చేశారంట. అన్నా హజారే గారు అని చెప్పేసి ఆయన కరప్షన్ గురించి మూవ్మెంట్ తీసుకొచ్చారు మన ఇండియాలో. ఆయన అడుగుజాడలో కూడా ఈసారి పనిచేశారంట. ఇంకా సార్ 20 సార్లు బ్లడ్ డొనేట్ చేశారంట. ఇంకా ట్రీస్ 20,000 ట్రీస్ ప్లాంట్ వాటిని నాటారంట. ఓకే, ఇంకా సారు టీచింగ్ కమ్యూనిటీలో ఫార్మింగ్ గురించి, మళ్ళీ ఏమన్నా కంపోస్ట్ అండ్ మేకింగ్ దాంట్లో కూడా టీచింగ్ చేసేవాళ్ళంట. ఇంకా సారు మాస్టర్ చీఫ్గా ఒక కమ్యూనిటీ అనేటువంటి అమెరికాలో ఉన్నప్పుడు సర్టిఫైడ్ మాస్టర్ చీఫ్ అంట. దేంట్లో అంటే కమ్యూనిటీ సేవ. అట్లాగే నీరు చెట్టు అనే ప్రోగ్రామ్ కింద కూడా సారు ఈషా ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో ప్రాజెక్ట్ గ్రీన్ ఇండియా దాంట్లో కూడా వర్క్ చేశారంట సార్. అట్లాగే ఇంకా సార్ చాలా చాలా బుక్స్ కూడా రాశారంట. వాటిల్లో శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈయన హనుమ రామాయణం అనేటువంటిది, దత్తపాదామృతం అనేటువంటిది, గురు కరుణామృతం అనేటువంటివి, రేణుకామాత రాముకుల కథ అనేటువంటిది. ఏంటి సార్? జముకుల కథ అంటే జముకుల కథ. ఓకే ఓకే, సరే. ఈ బుక్స్ కూడా రాశారంట సారు. ఇంకా చాలా చేశారు సారు. వాలంటరీగా ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రాజెక్ట్ అనేటువంటి దాంట్లో అన్నదాహత అనేటువంటి దాంట్లో కూడా ఏపీ గవర్నమెంట్ కింద వర్క్ చేశారు, క్రియేట్ చేశారనుకోండి ఈ ప్రాజెక్ట్స్ని సారు. ఇంకా చాలా చాలా చేశారు. కానీ సారు సీడ్ బాల్స్ అనేటువంటివి సారు తయారు చేస్తూ ఫ్రూట్ ఫారెస్ట్ కూడా చేస్తూ ఉంటారంట సారు. దాని మీద కూడా వర్క్ చేస్తున్నారంట. ఇంకొకటి ప్లాస్టిక్ క్లీనింగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారు సార్. అట్లాగే సేవ్ ఆయిల్ మూమెంట్, సేవ్ సాయిల్ అనేటువంటి మూమెంట్ కూడా వర్క్ చేశారు సార్.
ఇంకా ప్లాస్టిక్ ఫ్రీ ప్లానెట్, ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అనేటువంటి ప్రోగ్రాంలో సార్ బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్లో కూడా సార్ బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా రోటరీ క్లబ్ తిరుపతి, కనెక్ట్ టు ఫార్మర్స్ అనేటువంటి దాంట్లో సారు చాలా యాక్టివిటీస్ చేసినటువంటి వాటిలో ఇంపార్టెంట్గా ఉన్నటువంటివి సీడ్ గణేష అవేర్నెస్ ట్రైనింగ్ క్యాంప్స్ చేస్తారంట, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తూ ఉంటారంట, సీడ్ బాల్స్ మేకింగ్ చేస్తూ ఉంటారు, ట్రీ ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా సారు ప్లాస్టిక్ ఫ్రీ ప్లానెట్, ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అవేర్నెస్ క్యాంప్స్ ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు సార్ ఈరోజు మీ ప్రోగ్రామ్కి మీ సెషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. శివాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలు నేను కనిపిస్తున్నానా? ఎస్ సార్. నమస్కారం అందరికి. Yes, sir. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం సెషన్ శంఖనాదంతో స్టార్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇదేంటో తెలుసా మీకు? శంఖం సార్. శంఖం సార్. శంఖం సార్. ఎలా ఫామ్ అయింది? శంఖం సార్. ఎలా ఫామ్ అయింది? శంఖం శంఖం వెరీ గుడ్. శంఖం సార్. సరే, ముందుగా ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనందరికీ ఆధారం తల్లి తండ్రులు కదా. సో ఈ సృష్టికి ఆధారం భూమాత కదా. సో ఆ భూమాతకి నమస్కారం చెప్పుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో భూమి తల్లికి ఏమని నమస్కారం చేస్తున్నావు? అమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం. నువ్వు నాకు అడగకుండానే ఏమిస్తున్నావు? గాలి ఇస్తున్నావు. అవునా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. ఇంకా ఆహారం దొరుకుతుంది, నీరు దొరుకుతుంది కదా. సో ఇన్ని ఇస్తున్నావు కాబట్టి నీకు ప్రణామాలు తల్లి అని చెప్పి భూమాతకు నమస్కరించుకొని మనం కార్యక్రమం. మీరందరూ వందే మాత్రం వినుంటారా? వందే మాత్రం రోజు ప్రతిజ్ఞ చేస్తారు కదా. ఏమన్నారు? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. మాతరం వందే మాతరం. మాతరం వందే మాతరం. వందే మాతరం. ఎప్పుడు మనం ఆరోగ్యమైన భవిష్యత్తుతో మనం ఎప్పుడు ఉంటాము? ఈ భూమి బాగున్నప్పుడు. ఈ భూమి బాగుండడం అంటే మంచి గాలి ఉన్నప్పుడు, మంచిగా మనకు నీరు దొరికినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? మనం ఆరోగ్యంగా ఉన్నామని ఫీల్ అవుతాం. అవునా కదా? అవునా? అందుకు మీకు కొన్ని హోంవర్క్ చేసామా? హోంవర్క్ ఇచ్చాం కదా. సీడ్స్ ఎవరెవరు తెచ్చారు? విత్తనాలు, ఫ్రూట్స్ ఎవరెవరు తిన్నారు? బాగా పండ్లు తెచ్చారు ఎవరైనా? ఇప్పుడు నా దగ్గర సిసేమ్ సీడ్స్ ఉన్నాయి సార్. నువ్వులు అవి కాదు నాన్న. నువ్వు రోజు ఫ్రూట్స్ తింటావా? తింటాను సార్. వీరు చూడు, నేను పొద్దున ఒక స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే పిల్లలకి చిన్న సీడ్స్ కలెక్ట్ చేయమని. వారు ఏం తిన్నారు? సీడ్స్ చూసారా? జాక్ ఫ్రూట్, పనస తిన్నారా? పనస సీడ్ కలెక్ట్ చేశారు. ఉసిరి తిన్నారా? ఉసిరి సీడ్ కలెక్ట్ చేశారు. ఇంకా ఇదేంటిది? ఆరెంజ్ ఫ్రూట్ తిన్నారా? ఆరెంజ్ సీడ్ కలెక్ట్ చేశారు. ఇదేంటి? వాటర్ మిలన్ తిన్నారా? వినిపిస్తుందా వాయిస్? వాయిస్ వినిపించట్లేదా? కట్ అవుట్ ఉంది సార్. వినిపిస్తుంది సార్. నాకు వినిపిస్తుంది. దూరం నుంచి మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఎవరో మ్యాంగో తిన్నారు. చూడండి, మ్యాంగో సీడ్ కలెక్ట్ చేశారు. ఇలాగా ఇంకొకరు ఎవరు సపోటా తిన్నారు. సపోటా సీడ్ కలెక్ట్ చేశారు. మీరు రోజు ఫ్రూట్స్ తింటారు కదా.
ఆ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ సీడ్స్ అన్నిటినీ మీరు కలెక్ట్ చేసి పెట్టాలి. కలెక్ట్ చేస్తారా ఎకపోయినైనా? వెరీ గుడ్. చేస్తాం సార్. మీరు చేస్తాం సార్. మీరు పెన్స్ వాడుతున్నారా? ఎవరన్నా యూజ్డ్ పెన్స్ తీసుకొచ్చారా? పెన్స్ తీసుకొచ్చారా? పెన్స్ ఇంకా టూత్ బ్రషెస్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. టూత్ బ్రషెస్ తీసుకున్నారు. ఇంకా ఏం చెప్పాం మీకు? సో ఇవన్నీ చెప్పాం కదా. ఓకే, ఇవాళ వేస్ట్ అంతా కలెక్ట్ చేశారా లాస్ట్ 2 డేస్గా మీరు? వెరీ గుడ్. వేస్ట్ కలెక్ట్ చేశారా ఇంట్లో? సరే, వెరీ గుడ్. దానికంటే ముందు నా ఇంట్రడక్షన్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో నా ఇంట్రడక్షన్ తీసుకుందాము. 1 సెకండ్. ఎంటైర్ స్క్రీన్. ఓకే, సో Tirumala is not a place what we are thinking, just a god. తిరుమలలో ప్రతి చెట్టు, ప్రతి జంతువు, సో ప్రతి అణువు మాట్లాడుతుంది. ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ డివోషన్ తిరుమలలో ఉంది. తిరుమల ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే మనం ఎంతగా ముడుపు కట్టుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి. వేడిముట్లవాడ, వెంకటరమణ, గోవింద గోవింద అలా ప్రే చేసుకుంటూనే మనం ఏం చేస్తున్నాం అంటే ప్లాస్టిక్ అనే భూతాన్ని తీసుకొచ్చి ఈ కొండల పైన శేషాచలపు కొండల్లోన కొత్త కొండ పుట్టేనమ్మ, మహిమలేని కొండ గదమ్మ, భూమమ్మ తల్లి కొండలో నేనెత్తురోయమ్మ. ఒకరోజు నేను తిరుమలకు వెళ్తూ ఉంటే ఒక కుర్రాడు టచ్ చేసుకొని ప్లాస్టిక్ బ్యాగ్ తగిలించుకొని ప్లాస్టిక్ వేరుతూ ఒక దివ్యారామం అనే దీంట్లో కనబడ్డాడు. వెళ్ళి పరిచయం చేసుకుంటే అతనే శివాజీ. ఒక బార్డర్ లో సైనికుడు నిలబడినట్టు అడవికి అడ్డంగా నిలబడిపోయి మనం ఏదైనా చెయ్యాలి బాలాజీ అని ఈ ప్రాసెస్ లోనే ఈ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి పెట్టడం, అది భగవంతుడి ఫోటో పెట్టడం, నామాలు పెట్టడం, ప్రజలందరినీ ఏదైతే తన మోటివేషన్ స్పీచ్ ఉందో ఆదివరా క్షేత్రం ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలి, ఇంత బయోడైవర్సిటీ ఉంది, రకరకాల పాములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, దేవాంగ పిల్లి, పులుగు పిల్లి లాంటివి. Guys, you are creating plastic. You are killing the mother nature, you are killing the source. ఎవరైతే నీకు ప్రాణం పోయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఆ తల్లి ప్రాణం పోయాలని ప్రయత్నం. నీకు 10 times ఉంది, 60 అడుగుల హైట్ ఉంది, 60 feet ఉంటుంది ఈజీగా. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. ఆ కొండలో నేనెత్తురోయమ్మ. టెల్లింగ్ దట్. సో సీఎం గారు చూస్తే డెఫినెట్ గా పిలుస్తారు, అది నా నమ్మకం. పిలవకపోతే నేను ఎవరిని కలవు, నేను వెళ్ళిపోతాను. దెన్ ఇమాజిన్ దట్స్ హౌ ద మిరాకిల్. ఐ మెట్ మోనస్ కలాం గారు. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద క్రైసిస్ అన్నమాట. అవునా? సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద క్రైసిస్, అవునా కాదా? సో Yes, sir. ఆ క్రైసిస్ నుంచి మన భూమాతని మనం కాపాడుకోవాలి కదా. ఎవరి కోసం కాపాడాలి? మన కోసం మన కోసం సార్. మన నెక్స్ట్ జనరేషన్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం.
సార్ present future. అయితే భూమి గురించి తెలుసుకుందాం. భూమి ఎలా ఉంటుంది మనకు ఎలా కనిపిస్తుంది భూమి? మనం ఉండే చోట ఇలా పచ్చగా కనిపిస్తుందా? ఇంకొక చోట ఐస్లాండ్ సార్ ఇంకో చోట ఎలా ఉంటుంది? ఎడారి లాగా ఉంటుంది, అవునా? సార్ కదా? సార్ ఓకే. చూద్దాం ఇప్పుడు భూమి ఏం చెప్తుందో విందామా? ఓకే సార్ Our planet is at a crossroads. In the web of life, every living thing is reliant on the other. So as habitat degradation, pollution and climate change intensify, and we see biodiversity break down, the links that enable life disappear, threatening us all. To tackle these challenges head-on, countries across the globe have adopted the Kunming-Montreal Global Biodiversity Framework, a transformative roadmap towards a more sustainable and resilient future. It recognizes that biodiversity is not just an environmental issue. It is a linchpin for achieving the Sustainable Development Goals. It ensures we have fertile soil and a variety of foods to eat. It helps regulate our climate through carbon storage. It provides us with clean air and water. It creates robust foundations for our industries and livelihoods to flourish. Together, we will safeguard a strong and thriving environment and future. సో ఏం చెప్తున్నారు? మనకు భూమి బాగుండాలి కదా, Can we grow అవునా? enough food with సో భూమి బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ తగ్గించాలి. ప్లాస్టిక్ తగ్గించాలి. ప్లాంట్స్ పెంచాలి. ప్లాంట్స్ పెంచాలి. ఇంకా మనం ప్లాస్టిక్ వాడ keep our environment pollution. పొల్యూషన్, ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ వాడాలి. అవును, ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ వాడాలి. ఇంకా ఏసీ వాడకూడదు. ఇంకా ఏసీ వాడకం తగ్గించాలి. ఇంకా ఫ్రిడ్జ్ ఆల్సో సార్. ఫ్రిడ్జ్ ఆల్సో తగ్గించాలి. మనము ద 3 R's సైకిల్ ఫాలో కావాలి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అప్పుడైతే ప్లాస్టిక్ తగ్గుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం మన ఈ హ్యాబిట్, ప్లాస్టిక్ కవర్స్ మనం డస్ట్బిన్ లో పడేయాలి. అవును, వెరీ గుడ్. ఈ హ్యాబిట్స్ అన్ని ఎవరు చేయాలి? సేవ్ చేయాలి. ఈ హ్యాబిట్స్ అన్ని ఎవరు చేయాలి? పక్కింటి వాళ్ళు చేయాలా? మనమే సార్. అందరినీ చెప్పుకుంటా పోతే అందరూ అట్లా మోటివేట్ అయ్యి అన్ని పనులు చేస్తే మొత్తం ఈకో ఫ్రెండ్లీ వరల్డ్ అవుతుంది సార్. వెరీ గుడ్. మన కోసం సార్ అందరు చేయాలి సార్. సో అయితే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కావాలంటారు, అంతేనా? అంతే సార్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కావాలి. ఎందుకంటే ఇందాక చూశారు కదా, ఈ భూమి పైన మనమే ఉన్నామా? లేము. సో సముద్రంలో చేపలు ఉన్నాయి, ఇంకా పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వేరే వేరే దేశాల్లో మనుషులు ఉన్నారు కదా, అన్ని చోట్ల అందరూ ఉన్నారు. సో అందరూ ఉండాలి అంటే ఈ భూమి పైన ఏం చేయాలి? అందరం కలిసి ఈ భూమిని కాపాడుకోవాలి. ఎలా చేయాలి? మనం ఇంట్లోంచి బయట వెళ్తూ ఉంటాం, ఏం చేయాలి? ఎనర్జీ సేవ్ చేయాలంటే లైట్ ఆఫ్ చేయాలి, ఓకేనా? సో మనం స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం? 4-5 బకెట్లు వాటర్ వాడతాం, అవునా? సో మనం 1 బకెట్తోనే స్నానం చేయడానికి ప్రయత్నం చేయాలి. భూమి పైన వాటర్ సేవ్ చేయాలంటే ఏం చేయాలి? చేయాలి కదా. సో అలాగే ఇంకొక టాస్క్ చెప్పాను నేను. మీరు బాటిల్స్ తెచ్చారా? ఇలాంటి బాటిల్స్ తెచ్చారా మీరు? నో సార్. మా ఇంట్లో బాటిల్స్ లేవు సార్, వాడము. పోనీ వేస్ట్ కలెక్ట్ చేశారా? ప్లాస్టిక్ వేస్ట్ కలెక్ట్ చేశారా? సార్ అంటే ప్లాస్టిక్ కవర్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ అలాంటివి ఉన్నాయి, కానీ ప్రెసెంట్ ఇక్కడ. సో మనం ఏం చేయాలి అంటే, దీన్ని ఏమంటారంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసే ఎకో బ్రిక్ అంటారు. ఎకో బ్రిక్ అంటే ఏంటి? ఇందులో నేనేం చేశాను కనిపిస్తుందా? ఇవంతా పొద్దున్నే స్కూల్ పిల్లలు చేశారు.
సో నా డెస్క్లో చాలా ఉన్నాయి. చూసారా ఇవన్నీ? కనిపిస్తుందా? సార్ ఇది ఆల్రెడీ స్కూల్ ప్రాజెక్ట్ కి చేశాను. చేశారా? వెరీ గుడ్. సో ఇలాగా స్కూల్స్లో ఎన్నిసార్లు చేశారు? రెగ్యులర్గా చేశారా, చేసి ఆపేశారా? రెగ్యులర్ గానే చేసాం సార్. కలెక్ట్ చేసి స్కూల్ కి సబ్మిట్ చేయమని చెప్పారు వాళ్ళు. అవును. ఇప్పుడు ఉన్నాయా మీ దగ్గర ఎకో బ్రిక్స్? ఇప్పుడు లేదు లేదు సార్. అని చేసి వదిలేసాము. వెరీ గుడ్. అది చేసి వదిలేయకూడదు, కంటిన్యూస్గా మనం చేయాలి. ఎందుకు అంటే మన ఇంట్లోకి ప్లాస్టిక్ ఎలాగోలాగా వస్తుందా? ఎలా వస్తుంది మన ఇంట్లోకి ప్లాస్టిక్? మనము వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా డ్రింక్ వాటర్ కొన్నప్పుడు. ఓకే. ఇంకా సో మన ఇంట్లో పూజ గదిలో మ్యాచ్ బాక్సెస్ ఉంటాయా? మ్యాచ్ బాక్స్ ఉంటుందా పూజ పూజ గదిలో మ్యాచ్ బాక్స్ ఉంటే ఇదేంటి? వుడ్ మ్యాచ్ స్టిక్, వుడ్ స్టిక్. సో మన ఇంట్లో ఏమవుతుంది, దీన్ని మనం అంటించగానే ఏమవుతుంది, మంట వస్తుంది. మంట వచ్చినప్పుడు ఈ వుడ్ ఏంటి, CO2. కానీ కొన్ని వ్యాక్స్ ప్లాస్టిక్ మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి, చూసారా? అవి మన ఇంట్లో ఉంటే ఏం చేయాలంటే మన పేరెంట్స్కి యూజ్ చేయకూడదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది CO2. అదేమవుతుంది, మీథేన్ అంటే పెద్ద రాక్షసి అన్నమాట. ఆ పెద్ద రాక్షసి అంటే ఇప్పుడు ఇది 1 కిలో అనుకో, నేను మోయగలను. 30 కిలోస్ పెడితే మోయగలనా? లేదు సార్, మోయలేను. అందుకే ఆ మ్యాచ్ స్టిక్స్, ప్లాస్టిక్ మ్యాచ్ స్టిక్స్ అంటించగానే ఏమవుతుందంటే దాని నుంచి మీథేన్ రిలీజ్ అవుతుంది, పెద్ద భూతం. అదేం చేస్తుందంటే డైరెక్ట్గా మనం గాలి పీలుస్తాం కదా, అది మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ రూపంలో మన లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్కి క్యాన్సర్ని క్రియేట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో అందుకు మనం ఏం చేయాలి, ఇంట్లో ఉన్న మ్యాచ్ స్టిక్స్ని మార్చాలి. ఓకే, మ్యాచ్ స్టిక్స్ మార్చేసాం. కిచెన్లో మీకు కట్ బోర్డ్స్ ఉంటాయా? ఇంట్లో కట్ చేస్తారా? కూరగాయలు కట్ చేస్తారా? కూరగాయలు కట్ చేస్తూ ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే మనం ప్లాస్టిక్ కట్ బోర్డ్స్ వాడుతుంటారు. ప్లాస్టిక్ కట్ బోర్డ్స్ వాడితే మనం తినే ఫుడ్ కి మైక్రో ప్లాస్టిక్స్ మిక్స్ అయ్యి మన లంగ్స్ లోపలికి వెళ్తాయి. ఓ, అయితే లంగ్స్ లోపలికి బాగుంటుందా? హెల్తీగా ఉంటామా మనం? లేదు సార్, క్యాన్సర్ వస్తుంది. మన ఇంట్లో మన కిచెన్లోకి వెళ్తాం. ఇప్పుడు పూజ గదిలోంచి కిచెన్కి వెళ్ళాం. కిచెన్లో ఏముంది, ప్లాస్టిక్ ఉంది కదా. కిచెన్లో కట్ బోర్డ్స్ ఉంటే మనం పేరెంట్స్కి చెప్పాలి, అట్లాంటివి యూజ్ చేస్తే మనకు క్యాన్సర్ వస్తుంది, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పాలి. మనం స్ట్రాంగ్గా సోల్జర్స్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, అవునా కదా? అంటే మనం వుడెన్వి వాడాలి. గుడ్ వాటర్. వెరీ గుడ్, వుడెన్వి వాడాలి. మరి ఎక్కువ వుడ్ వాడినా మనకి చెట్లు ఎక్కువ నరకాలి కదా సార్. మెటల్ వాడితే పర్వాలేదా సార్? వెరీ గుడ్, మెటల్ కూడా వాడచ్చు. కానీ మెటల్ తో ఒక ప్రాబ్లం ఉంది సార్, అది ఎక్కువ సౌండ్ రిలీజ్ చేస్తుంది సార్. సార్ మరి స్టీల్ ప్లాస్టిక్ వాడకుండా ఇంక ఏది వాడినా కొంచెం ప్రమాదమే. ప్లాస్టిక్ వాడితే పెద్ద ప్రమాదం. భూమిలో ప్లాస్టిక్ కరుగుతుందా? నో సార్. మన బాడీలో కరగదు కదా ప్లాస్టిక్. సార్ కొత్తగా ఒక మైక్రో ఆర్గానిజం వచ్చింది కదా, ప్లాస్టిక్ కూడా తినేస్తుంది. లేదు, దట్స్ నాట్ ప్రాక్టికల్. దట్స్ నాట్ ప్రాక్టికల్. చాలా స్లోగా వర్క్ అవుతుంది సార్. మనం స్టీల్ వాడచ్చా లేకపోతే వుడ్ వాడచ్చా? సో వుడ్ అయినా వాడచ్చు, స్టీల్ వాడచ్చు. సో వుడ్లో ఏంటి తెలుసా, మనకు వుడ్లో ఏదైనా వేప లేకపోతే కానగ ఇట్లాంటివి వాడామనుకో, అవి ఆయుర్వేదం కదా. ఆయుర్వేదం అయినప్పుడు ఒకవేళ ఫుడ్లో కలిసినా కూడా ఏమవుతుంది, మన కడుపులోకి వెళ్ళినా కూడా హెల్తీగా ఉంటాం, అవునా? సో అది మన హెల్త్కి చాలా మంచిది, ఆయుర్వేదం కాబట్టి. ఓకేనా? తర్వాత
మన కిచెన్లోంచి ఎక్కడికి వెళ్దాం? ఇంకా కిచెన్లో ఇంకా ఉంటుంది, మనకు పెరుగు ప్యాకెట్లు ఉంటాయి, పాల ప్యాకెట్లు ఉంటాయి, వాటి ఇలా సార్ కవర్. మేము అందుకే పెరుగు బయట నుంచి కాకుండా డైరెక్ట్ కుండలో పెట్టుకుంటాం. వెరీ గుడ్ నాన్న. అలా కాకుండా ఎవరైనా పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇలాంటి కవర్స్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు ఏంటంటే సార్ కానీ మేము తీసుకున్న కంపెనీ మళ్ళీ తిరిగి తీసేసుకుంటది ప్యాకెట్స్, దాన్ని యూజ్ చేసుకుంటది. వెరీ గుడ్. అలా చేయని వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం, సో ఇలా కవర్స్ వస్తాయా, ఈ కవర్స్ అన్నిటినీ మనం ఇలాంటి ఒక బాటిల్లో పెట్టి లోపల ఇంజెక్ట్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా బయట ఉంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, అప్పుడు డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మనం ఇందులో ఇంజెక్ట్ చేస్తే ప్లాస్టిక్ అంతా ఓ దగ్గర ఉంటుంది. దీన్ని మనం రీసైకిల్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా చేయొచ్చా మనం ఇంట్లోకి వచ్చిన ప్లాస్టిక్ ని? మీరు చాక్లెట్ తింటారా బాగా? సో చాక్లెట్ కవర్లు ఎక్కడ వేస్తారు? డస్ట్బిన్ లో. ఓకే. సో మీరు తిన్న చాక్లెట్లు కూడా మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి చిన్న బాటిల్ బ్యాగ్ లో పెట్టుకోండి. మీకు ఏదైనా వ్రాపర్స్ ఎక్కడైనా దొరికాయి అనుకోండి వ్రాపర్స్, అప్పుడు ఈ వ్రాపర్స్ అన్నిటిని మీ దగ్గర ఉన్న బాటిల్ ఇలా పెట్టేశారనుకోండి, ఈ ప్లాస్టిక్. సార్ లైక్ మనము చాలా కలెక్షన్ చేస్తాం అలా వ్రాపర్ అండ్ ప్లాస్టిక్ కలెక్షన్ లాగానా? అవును, అంతే. ఇలాంటి బాటిల్లో పెట్టావనుకో నీట్గా ఉంటుంది, దీన్ని మనం ఈజీగా రీసైకిల్ చేయొచ్చు. మీకు స్వచ్ఛరాధాలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయా మీ కాలేజ్ దగ్గరికి, స్కూల్ దగ్గరికి, మున్సిపాలిటీలో? ఇవి ఇచ్చారనుకోండి వాళ్ళు మీకు. ఓకేనా? సరేనా? అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ప్లాస్టిక్ ఇందులో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఆ వ్రాపర్స్ని, పెరుగు ప్యాకెట్లను వాటిని కడగాలి, బాగా కడిగి దాన్ని ఆరబెట్టాలి, డ్రై చేసి తర్వాత ఇందులో పెట్టాలి. ఓకేనా? సో అలా చేయకపోతే ఏమవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ ఉంటే అది మీథేన్గా క్రియేట్ అయ్యి మళ్ళీ పెద్ద భూతం అవుతుంది. సో మీథేన్ క్రియేట్ అయితే ఈ ఎండలు ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి మనకి? O3 డిప్లీషన్ వల్ల కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అయిపోతాయి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ అవడానికి కారణం ఎవరు? అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్. మన ఇంట్లో ఉండే వేస్ట్ మన ఓజోన్ లేయర్ తగ్గిపోవడం వల్ల. అవి ఎలా తగ్గిపోతాయి? మనం మన ప్లాస్టిక్ దాంట్లో హోల్స్ క్రియేట్ చేస్తుంది. కార్బన్ ఎమిషన్ ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకు అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మన ఇంట్లోంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మన ఇంట్లోనే మనం వేస్ట్ ని నీట్ గా సెగ్రిగేట్ చేయాలి. సో ఎలా సెగ్రిగేట్ చేస్తాం నీట్ గా చూద్దామా? ఎకో బ్రిక్స్ లాగా. ఎకో బ్రిక్స్ ద్వారా కట్ చేయాలి. ఇంకా మనం మంచిగా ప్లాంట్స్ చేయాలి, బోర్డ్స్ కి వాటర్ పెట్టాలి, ఇంకా క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయాలి, సెగ్రిగేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెగ్రిగేషన్ ఎలా చేస్తామో చూస్తాం. ఇక్కడ ఏముంది మీకు? జ్యూస్ పంచ్. జ్యూస్ పంచ్ ఎందులోకి వెళ్తుంది? ప్లాస్టిక్ ఉంటుంది. రీసైకిల్లోకి వెళ్తుందా? రీసైకిల్ గార్బేజ్. సో ఇక్కడ ఏముంది? పేపర్ కంటైనర్. పేపర్ కంటైనర్ ఎందులోకి? కంపోస్ట్. ఓకే. మీట్ ఉంది. మీట్ ఎక్కడికి వెళ్తుంది? కాంపోస్ట్ లోకి వెళ్తుందా? కాంపోస్ట్ లోకి వెళ్ళింది. సో ఇవేంటివి? మన యాడ్ వెజిటేబుల్ ముక్కలు యాడ్ లో ఉన్న డ్రై లీవ్స్. పేపర్, న్యూస్ పేపర్ ఎక్కడికి వెళ్తుంది? రీసైకిల్ లోకి వెళ్తుంది. సో ఇదేంటి? పేపర్ టవల్. పేపర్ టవల్ ఎక్కడికి వెళ్తుంది? కాంపోస్ట్. మరి గ్లాస్ బాటిల్స్? రీసైకిల్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్? రీసైకిల్. ఇది
ఇంకా స్నాక్ ర్యాపర్స్. రీసైకిల్. సో రీసైకిల్ అంటే మనకి ఇలాంటి ఎకో బ్రిక్ లో పెట్టాలి. ఓకేనా? దీన్ని క్లీన్ చేసి పెట్టాలి. ఓకేనా? సార్ గార్బేజ్ ఆర్ కాంపోస్ట్. సో గార్బేజ్ లో వేయకుండా మనం ఏం చేయాలి? ఇలాంటి బాటిల్ లో పెడితే ఎక్కడికి వెళ్తుంది? అది రీసైకిల్ కి వెళ్తుంది. నాకు ఒకటి అర్థం కాదు. యోగర్ట్ కంటైనర్ గార్బేజ్ లో రీసైకిల్ లో సార్ రీసైకిల్. రీసైకిల్ లో దీన్ని కూడా ఏం చేయాలి? మనం క్లీన్ చేసి రీసైకిల్ లో ఇవ్వాలి. ఓకేనా? సార్ నాకు ఒకటి అర్థం కాలేదు. ఈకో బ్రిక్స్ దేనికి వాడతాం? ఈకో బ్రిక్స్ ఏం చేస్తామంటే రీసైకిల్ పంపిస్తాం. ఇందులో పెట్టే ప్లాస్టిక్ అంతా ఏమవుతుంది? క్లీన్ చేసి పెడతాం కదా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ చాలా క్లీన్ గా ఉంటుంది కాబట్టి మనం రీసైకిల్ కి పంపించవచ్చు. ఈజీగా రీసైకిల్ చేయొచ్చు వీటిని. సో చిప్స్ ప్యాకెట్ గార్బేజ్. కానీ గార్బేజ్ కి పంపిస్తే మీథేన్ వస్తుంది కదా మనకి. గార్బేజ్ పంపకూడదు, రీసైకిల్ కి పంపించాలి. రీసైకిల్ కి పంపించాలంటే మనం తిన్న ఆ ర్యాపర్స్ అన్నిటిని క్లీన్ చేసి ఏం చేయాలి? ఇలా డ్రై చేయాలి. డ్రై చేసి ఇలా సార్ కంపోస్ట్. ఓకే సార్ కంపోస్ట్. సార్ సో మీరు పానీపూరి తింటారా? రీసైకిల్. మీరు పానీపూరి తింటారా? అందరూ పానీపూరి తింటారా? ఏం స్పూన్స్ ఇస్తారు వాళ్ళు? ప్లాస్టిక్ స్పూన్ సార్. ప్లాస్టిక్ స్పూన్స్. వేడిగా ఉన్న పానీపూరి ప్లాస్టిక్ స్పూన్స్ తో తింటే ఏమవుతుంది? స్టీల్ కంటైనర్స్ కదా తినచ్చు. క్యాన్సర్ వస్తుంది. మీరు లాలీపాప్స్ తింటారా? క్యాన్సర్ వస్తుంది సార్. లాలీపాప్స్ తింటారా? లాలీపాప్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు? లేదు సార్. లాలీపాప్ ఒక జాగరి ముద్ద, బాగా లడ్డు ముద్ద, ఇది ఇలాంటి జాగరి ముద్ద చేస్తారు. బాగా కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ ఒకటి తీసుకొని అందులో గుచ్చుతారు. సో పేపర్ కూడా వ్యాక్స్ పేపర్ కదా, అది పేపర్ అయినా కూడా ఏమైతుంది? మెల్ట్ అవుతుందా కాదా? మెల్ట్ అవుతుంది సార్. మెల్ట్ అయితే మైక్రో ప్లాస్టిక్ జనరేట్ అవుతుందా? మైక్రో ప్లాస్టిక్ అయితే బాగా వేడిగా ముద్దలోకి వెళ్ళి తర్వాత కడుపులోకి వెళ్తుంది. మన కడుపు ఏమైనా డస్ట్బిన్నా? లేదు సార్. సో అయితే మనం లాలీపాప్స్ తినచ్చా? పానీపూరి ఓన్ స్టీల్ గ్లాసెస్ పెట్టుకొని పట్టుకెళ్తాం. వెరీ గుడ్. అలా కాకుండా ప్లాస్టిక్ స్పూన్స్ లో ఇంకా ఇలాంటి ప్లాస్టిక్ పేపర్లలో తినకూడదు. ఓకేనా? తింటే ఏమవుతుంది మనకి? తింటే ఏమొస్తుంది మనకి? క్యాన్సర్ వస్తుంది. సో మనం ఫుడ్ ఎందుకు తింటాం? మన హంగర్ ని క్లియర్ చేయడానికి, హెల్తీగా ఉండడానికి తింటాం. కరేనా? ఇవన్నీ మనం కిచెన్ లో తినకూడదు నాటివి, అవునా కదా? తినకూడదు. ఓకే, నెక్స్ట్ మీ బాత్రూమ్ లోకి వెళ్దాం. సో మీ బాత్రూమ్ లో ఏం చేస్తుంటారు మీరు ఎక్కువగా? వుడెన్ బ్రషెస్ వాడతాం. టూత్ బ్రష్లు వాడతారు. ఈ బ్రష్ ఎలా ఉంది? వెరీ గుడ్. వుడెన్ బ్యాంబూతోని తయారైన వుడెన్ బ్రషెస్ వాడతాం సార్. వెరీ గుడ్. అలా చేయని వాళ్ళ కోసం ఇది చూడండి. ఈ టూత్ బ్రష్ ఎలా ఉంది? సగం తినేశారు. సగం తినేసిన బ్రష్లు ఈ ముక్కలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? కడుపులోకి. సో కడుపులోకి ప్లాస్టిక్ తీయచ్చా మనం? అంటే అది ప్రమాదమా కాదా మనకి? ప్రమాదం సార్. సో మనం ఇయర్లీ ఎన్ని టూత్ బ్రష్లు వాడతాం? ఒక్క సంవత్సరంలో ఎన్ని బ్రష్లు వాడతాం మనం? కనీసం 6 బ్రష్లు, మినిమం 5 సార్. 5 to 6 బ్రషెస్ వాడాలి కదా? అంటే 5 to 6 బ్రషెస్. ఇంట్లో మనం 6 ఉన్నాం అనుకో, 6 into 6 ఎంత? 36 బ్రషెస్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఓషన్. పొట్లోకి సార్. సో సగం పొట్టలోకి వెళ్తున్నాయి,
సగం ల్యాండ్ ఫిల్కి వెళ్తున్నాయి. సో అలా కాకుండా ఈ టూత్ బ్రష్లు మనం రీసైకిల్కి పంపించవచ్చా? పంపించవచ్చు. ఇవాళ మీరు చూస్తే చూడండి, ఇవాళ ఎన్ని టూత్ బ్రషెస్ వచ్చాయో. నేను ఒక స్కూల్కి వెళ్ళా సమ్మర్ క్యాంప్కి. వాళ్ళంతా స్కూల్ పిల్లలంతా ఈ బ్రషెస్ అన్నీ కలెక్ట్ చేసి ఇలాంటి బాక్స్లో వేశారు. ఇది మనం ఏం చేయాలి, స్కూల్లో పెట్టాలి. స్కూల్లో పెడితే ఏమవుతుంది, మీ స్కూల్లో సపోజ్ మీరు పెన్స్ వాడతారా? మీరు సంవత్సరంలో 6 బ్రష్లు వాడుతున్నారు అనుకో, మీ కాలేజీలో మీ స్కూల్లో 1000 మంది ఉన్నారంటే ఒక్కొక్కరు 6 బ్రష్లు వాడితే 6 into 1000 ఎంత? 6000 బ్రషెస్ అంటే మీ స్కూల్ గ్రౌండ్ నిండిపోతుంది కదా. నిండిపోతుందా? సో మీ స్కూల్ గ్రౌండ్ నిండిపోతుంది అంటే సో ప్రతి సంవత్సరం ఒక్క స్కూల్ నుంచి మీ స్కూల్ గ్రౌండ్ నిండిపోయే అంత ల్యాండ్ ఫిల్ వెళ్తుంది. అది ప్రమాదమా కాదా? సో ఇవాళ నుంచి మనం ఏం చేయాలి, ఇలాంటి ఒక బాక్స్ తయారు చేసి మీ క్లాస్ రూమ్లో పెట్టాలి. ఓకేనా? మీ క్లాస్ రూమ్స్లో ఏం చెప్పాలి అంటే, సో ఇలా హోల్ పెట్టేసేయండి. ఇక్కడ కానీ ఈ పైన కానీ హోల్ పెట్టేశారనుకో ఇలాంటి కార్డ్బోర్డ్లో, అప్పుడు ఏమవుతుంది, వచ్చిన టూత్ బ్రష్లన్నీ ఇందులో వేస్తారు. వేసినప్పుడు అది ల్యాండ్ ఫిల్కి వెళ్ళదు కదా అందులో. సో అప్పుడు ఏమవుతుంది, రీసైకిల్కి పంపించవచ్చు. ఓకేనా? సార్ మరి ఈ ప్లాస్టిక్ మొత్తం రీసైకిల్ చేసి ఏం చేస్తారు సార్? రీసైకిల్ సార్ ఈ ప్లాస్టిక్ మొత్తం రీసైకిల్ చేసి ఏమేమి ఐటమ్స్ చేస్తారు సార్? రీసైకిల్కి వెళ్తే ఇంకొక వస్తువుని తయారు చేస్తారు. ఎట్లా సార్? సో ఇప్పుడు మీరు మంచి పిల్లలు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ప్లాస్టిక్ వాడడం మానేస్తారు, అవునా? సో మీరు ప్లాస్టిక్ వాడడం మానేసినప్పుడు ఏమవుతుంది, మీరు మంచి పిల్లలు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా కొంతమంది ప్లాస్టిక్ మానడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా మనం అలవాటు చేస్తే భూమిలోకి వెళ్లకుండా ప్లాస్టిక్ ఆపగలరు. ఇప్పుడు మన ఇంట్లోకి వస్తువులు కావాలి, చైర్ కావాలి, ఇవంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఒక్కసారి వాడి వదిలేస్తాం, మనం పడేస్తాం కదా. ఈ టూత్ బ్రషెస్, పెన్స్, చిన్న చిన్న వ్రాపర్స్ అన్నీ, వీటన్నిటిని ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. సో వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. దాన్ని మనం రీసైకిల్ చేస్తే వేరే వస్తువు తయారు చేస్తారు. మన ఇంట్లో చైర్ ఉంటుంది, అవంతా చైర్ ఎన్నాళ్ళు వాడతాం మనం? 10 years వాడతాం కదా. సో అలాంటి వస్తువులు రీసైకిల్కి పంపిస్తే తయారు చేస్తారు. ఓకేనా? సో మీరు పెన్స్ తెచ్చారా? పెన్స్, యూజ్డ్ పెన్స్ తెచ్చారా? పెన్స్ ఏంటంటే ఇప్పుడు సో మీరు అయితే టూత్ బ్రష్ కి యూజ్డ్ టూత్ బ్రష్ బాక్స్ తయారు చేస్తారు కదా. ఇంకా అర్థమైంది ఎలా చేయాలో? మన రెస్పాన్సిబిలిటీ కదా. మీకు ఒక కథ చెప్పనా? సో బార్డర్లో సైనికులు ఏం చేస్తారు? మన కోసం ఇండియాని ప్రొటెక్ట్ చేస్తారు. ఇండియాని ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి? ఫైటింగ్. వేరే కంట్రీస్ మన ఇండియాని కబ్జా చేయకుండా ఆపుతారు. అంటే కబ్జా చేయడం అంటే ఏం ఆపుతారు? ఏం కబ్జా చేయకుండా ఆపుతారు? సార్ మన ఇండియాని వాళ్ళు కాన్కర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫైట్ చేసి వార్ చేస్తారు. వరల్డ్ కోసం పోరాడతారు సార్. అంటే దేనికోసం? ఇక్కడున్న మనుషుల కోసం, మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఇక్కడున్న న్యాచురల్ రిసోర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫైట్ చేస్తారు, అంతేనా? న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? మన వాటర్, మన రివర్స్, మన అడవులు, మన ఫుడ్, ఇవంతా కాపాడతారు. మన లేక్స్ ఇవన్నీ కాపాడతారు. మన డ్యామ్స్ ఇవన్నీ కాపాడతారు కదా. దానికోసం బార్డర్లో సైనికులు పాపం రాత్రింబవళ్ళు మన కోసం కష్టపడుతూ ఉంటారు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? మీరు రోడ్ల పైన వెళ్ళేటప్పుడు ఏమేమి గమనిస్తారు? ఏమేమి చూస్తుంటారు రోడ్ల పైన? ప్లాస్టిక్ కదా. గ్లోబల్ వార్మింగ్ సార్ కదా. సో అంటే ఏంటి, వాళ్ళు ఈ భూమిని కాపాడడం కోసం అంత కష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ భూమినే పాడు చేస్తున్నాం కదా. అందుకు మనం ఏం చేయాలి? మీరందరూ సోల్జర్,
మీరు కంట్రీకి సర్వ్ చేయాలంటే ఏం చేస్తారు ఈ వయసులో? ఎలా చేస్తారు? ప్లాస్టిక్ త్రో చేయకుండా. వెరీ గుడ్. ఈ భూమిని కాపాడాలి కదా. సోల్జర్స్ మీరు పెద్ద అయ్యాక పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు, ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయాలి, మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. మన భూమిని కాపాడడం, సోల్జర్స్ ఇంత కష్టపడుతున్నారు బార్డర్స్లో, మనమేమో కంట్రీ లోపల ఇక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ పాడు చేస్తున్నాము. మనం అలా చేయకూడదు. వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేయాలి, ప్లాస్టిక్ని మనం తగ్గించాలి, ఇక్కడున్న లేక్స్ని కానీ లేకపోతే ఎక్కువగా చెట్లు నాటాలి, ఇక్కడున్న ఎన్వైరన్మెంట్ని బాగా మనం డెవలప్ చేయాలని చెప్పాలి కదా. సో అలాంటిది మనం ఏం చేస్తున్నాం? స్కూల్లో మీరు ఒక్కొక్కరు ఎన్ని పెన్స్ వాడుతుంటారు ఇయర్లీ? బ్రష్ టూత్ బ్రషెస్ ఏమో 6 వాడుతున్నారు. మరి పెన్స్ 40 పెన్స్ వాడుతుంటారా ఇయర్లీ? ఇంకా ఎక్కువ వాడుతుంటారు. ఓకే, పోన్లే, యావరేజ్లో 40 పెన్స్ పెట్టుకుందాం, 40 పెన్స్ వాడుతున్నారు అనుకుందాం. సో మీ స్కూల్లో 1000 మెంబర్స్ ఉంటే ఎన్ని పెన్స్ వాడుతున్నట్టు అప్పుడు? 40,000 పెన్స్ 1 ఇయర్లో. అంటే మీ గ్రౌండ్స్ 4-5 గ్రౌండ్స్ ఫిల్ అయిపోతాయి. కరెక్టా అవునా? సో 40,000 పెన్స్ ఒక్క స్కూల్లో అంత పెద్ద ల్యాండ్ ఫిల్ అవుతుంటే ఈ భూమి ఇంకో 10 సంవత్సరాల్లో ఉంటుందా? లేదు సార్. సో మనమేమో బాగా చదువుకుంటాం, మంచి ఫుడ్ తింటాం, 10 సంవత్సరాల తర్వాత మంచి ఆఫీసర్లు అవుతాం, మంచిగా ఇండ్లు కట్టుకుంటాం. ఈ భూమి లేకపోతే ఏం చేస్తాం? మనం జీరో అవుతాం కదా. అందుకు మనం ఏం చేయాలి? ఇవాల్టి నుంచే మనం వాడే పెన్స్ ఉంటాయా, ఈ పెన్స్ యూజ్డ్ పెన్స్కి ఒక డ్రాప్ బాక్స్. ఏంటి, ఇలాంటి కార్డ్బోర్డ్ ఏదైనా తీసుకుందాం. సో ఎలాంటి కార్డ్బోర్డ్స్ ఏదైనా తీసుకొని ఏం చేస్తాం? దీంట్లో అన్ని పెన్స్ ఉన్నాయి ఫుల్గా, ఓకేనా. మనం ఏం చేస్తామంటే ఇంట్లోకి వచ్చే కార్డ్బోర్డ్స్తో ఇలా మనం టూత్ బ్రష్లు తయారు చేసాం కదా, అలాగే దీనికి కూడా ఒక కార్డ్బోర్డ్ తయారు చేసి యూజ్డ్ పెన్స్ అన్నిటినీ ల్యాండ్ ఫిల్కి వెళ్ళకుండా ఇందులో వేశారు కదా. సో ఇప్పుడు మనం గుడ్ సోల్జర్స్ అయ్యామా కాదా? సో బార్డర్లో సైనికులు అంత కష్టపడుతుంటే మనం భూమి లోపల మనం చదువుకునేటప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేయాలా భూమిని, లేదా? చేయాలి కదా. సో ఇది కష్టమా? చాలా కష్టంగా ఉంటుందా? సో ఇలా వచ్చింది బాక్స్, ఇలా వచ్చింది అనుకోండి మన ఇంట్లోకి, మనం ఏం చేస్తాం? దీన్ని ఇటువైపు పెట్టేసి ఇటువైపు క్లోజ్ చేసి ఇటువైపు క్లోజ్ చేసి, సో ఫెవికాల్ తీసుకొని మనం ఏం చేస్తాం? సో దీన్ని బాగా కొంచెం ఫెవికాల్ రాస్తాము, ఇటువైపు రాస్తాము, ఇటువైపు రాస్తాము, ఇటువైపు రాస్తాము. రాసిన తర్వాత ఏం చేస్తాము? దీన్ని క్లోజ్ చేసేస్తాము, ఇలా క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి చిన్న ఇక్కడ హోల్ పెట్టేస్తాం, ఓకేనా. చిన్న హోల్ పెట్టేస్తాం అనుకో, అప్పుడు ఏమైంది? ఇది యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్ అయిందా? ఇందులో పెన్స్ అన్ని మనం యూజ్ చేసినట్టు వేయచ్చా? ఇలా ఒక స్కూల్లో మీరు క్లాస్ రూమ్లో స్టార్ట్ చేశారనుకోండి, మీ ఫస్ట్ మీ బెడ్రూమ్లో పెట్టుకోవాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీ స్కూల్లో కూడా రేపు మీరందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు కదా, మీ స్కూల్కి వెళ్ళండి, క్లాస్ రూమ్లో చెప్పండి. క్లాస్ రూమ్లో ఒక యూజ్డ్ పెన్, ఏమంటారు? యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్. ఏమంటారు? డ్రాప్ బాక్స్ అంటారు. ఈ డ్రాప్ బాక్స్ పెట్టి ఇందులో పెన్స్ వేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ల్యాండ్ ఫిల్కి వెళ్తాయా? వెళ్ళవు కదా. తర్వాత దీన్ని రీసైకిల్కి పంపించవచ్చు, కరెక్టా? అంటే మీరు అప్పుడు సోల్జర్స్ అవుతారు కదా, కాపాడతారు కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎకో బ్రిక్స్ చేయొచ్చు, అలాగే యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్ చేయొచ్చు, వెరీ గుడ్ కదా. చూడు, ఇవన్నీ మంచి పనులు కదా, మనం అన్ని చేయొచ్చా? ఇవన్నీ చేయొచ్చు. సో అలాగే మీకు సీడ్స్ రోజు ఫ్రూట్స్ తింటారా మీరు? ఇవాళ మీరు ఫ్రూట్స్ తినకపోతే
మీరు ఇవాళ ఫ్రూట్స్ తినకపోతే 10 years తర్వాత ఏం తినాల్సి వస్తుంది? మనం ఏం తినలేం సార్. ఇలా కంటిన్యూ అయితే ప్లాస్టిక్ తినాలి. టాబ్లెట్స్ తినాల్సి వస్తుంది. ఇలా ఓకేనా? కంటిన్యూ అయితే ప్లాస్టిక్ తినాలి. మెడిసిన్ తినాల్సి వస్తుంది. అందుకు ఏం చేయాలి మీరు? ఇవాళ నుంచి రోజు కంపల్సరీ ఏం తినాలి? ఫ్రూట్స్ తినాలి. ఏం చేయాలి? రోజు సీడ్స్ ని కలెక్ట్ చేయాలి. సీడ్స్ ని కలెక్ట్ చేయాలి. వెరీ గుడ్. సీడ్స్ ని మనం రోజు కలెక్ట్ చేయాలి. ఓకేనా? దాంతో పాటు మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే, కలెక్ట్ చేసి ఏం చేయాలి సార్? సో మనం కలెక్ట్ చేసామనుకోండి, కలెక్ట్ చేసి దాన్ని ఏం చేయాలి అంటే మనం ఎక్కడైనా భూమిలో చల్లొచ్చు. మన చుట్టూ అడవి ఉందా? అడవి ఉంది కదా? ఉంది సార్. దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? మదర్ ఎర్త్ సార్. మదర్ ఎర్త్ ఎలా క్రియేట్ చేసింది? ప్లాంట్స్ నాటి క్రియేట్ చేశారు. ఎవరు? మదర్ ఎర్త్ బయట వచ్చి ప్లాంట్స్ క్రియేట్ చేస్తుందా? లేదు సార్. గాడ్ క్రియేట్ చేశాడు. ఎలా అంటే ఇప్పుడు మనము ఫ్రూట్స్ తిని సీడ్స్ పాడేసినప్పుడు యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అలా ఫారెస్ట్ అవుతాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనలాగే ఎవరెవరు ఫ్రూట్స్ తింటారు? చాలా మంది తింటారు సార్. ఈ మొత్తం కంట్రీ ఆర్ మొత్తం వరల్డ్ తింటారు. మనుషులు కాకుండా ఎవరు తింటారు? యానిమల్స్ ఇంకా ఇంకా ఎవరు తింటారు? ఇన్సెక్ట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇన్సెక్ట్స్. బర్డ్స్ తింటాయి. అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు బర్డ్స్ కోసం సమ్మర్ కదా, బర్డ్స్ సమ్మర్ కాబట్టి మీరు ఏం చేస్తారు? వాటర్ పెట్టాలి సార్ బౌల్స్ లో. వాటర్. ఈ అడవిని మనిషి కంటే ఎక్కువగా ఎవరు క్రియేట్ చేశారు అంటే బర్డ్స్ క్రియేట్ కదా. సో బర్డ్స్ కోసం మనం వాటర్. సో ఫుడ్ వేస్ట్. ఇవి సీడ్ బాల్స్. ఇలా మనం కలెక్ట్ చేసిన అవును మనం ఇవి సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ అన్ని మనం తిన్నాటివి కలెక్ట్ చేసినటివి ఏం చేస్తున్నాం అంటే ఇలా ఇది ఏంటంటే సాయిల్ అంటే మట్టి. ఈ మట్టిలో మనం ఈ సీడ్స్ పెట్టి ఎక్కడంటే అక్కడ ఖాళీ ప్లేసెస్లో త్రో చేస్తాం. త్రో చేసినప్పుడు ఏమవుతుంది? ప్లాంట్ వస్తుంది సార్. సార్ ఎలా పెడతారు మళ్ళీ చెప్తారా? ఇది సాయిల్ కదా, ఈ సాయిల్ ని మనం ఒక ముద్దలా లడ్డు చేయడం వచ్చా నీకు? తెలుసు. లడ్డూలా చేసి ఆ లడ్డూలో ఈ సీడ్ పెట్టేస్తాం, లోపల పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇది సీడ్ బాల్. దీన్ని కొంచెం డ్రై చేసి ఎక్కడైనా పడేస్తే ఏమవుతుంది? మొక్క అవుతుంది. అదే కాకుండా మనము చాలా మంది బాల్స్ కోసం బయట వెతుకుతాం కదా సార్, త్రో బాల్ ఆడడానికి. సో దాని బదులు ఈ సీడ్ బాల్స్ వేస్తే మంచిగా మన నేచర్ కి ఒక అడ్వాంటేజ్, మనకి ఆడడానికి కూడా ఇంకో అడ్వాంటేజ్. ఆడడానికి కాదు, ఆడకూడదు. దీంతో ఆడితే దెబ్బలు తగ్గుతాయి. ఓకేనా? దీన్ని కేవలం అంటే ఆడడం అంటే అలా కాదు సార్, లైక్ థ్రోయింగ్. ఎవరైతే ఫాస్ట్ గా వేస్తారు, లైక్ ఎవరు దూరంగా వేస్తారు, లైక్ దాట్ విల్ ప్లే. అలా చేయకూడదు. మనం అలా చేయకూడదు. సీడ్ బాల్ వేసిన తర్వాత ఓ దగ్గర లైట్గా చిన్న గ్రౌండ్ చేసి పడేయచ్చు, లేదా అక్కడ అలా త్రో చేయొచ్చు. ఓకేనా? ఎందుకు సీడ్ బాలే చేయాలి, మట్టితో చేయాలి అంటే ఇది 6 months వరకు దీంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. వర్షం పడగానే ఏమవుతుంది? ఇది మొలకెత్తుతుంది. అవునా? సో దాంతోపాటు ఇంకోటి ఏం చేయొచ్చు మనం? ఏంటిది? న్యూస్ పేపర్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? బ్యాగ్ సార్. బ్యాగ్. సో ఇది గ్లూ లేకుండా చేసిన బ్యాగ్. ఓకేనా? ఆర్గామి బ్యాగ్. ఇప్పుడు ఈ బ్యాగ్ చేయడం ఎట్లా నేర్చుకుందామా? న్యూస్ పేపర్ ఉందా మీ దగ్గర? తెచ్చుకున్నారా న్యూస్ పేపర్? దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా ఫ్రంట్ ఫోల్డ్ చేస్తాం. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసామా? ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపు ఉందా? ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తాం? మన వైపు ఇలా తిప్పుకుంటాం ఫోల్డింగ్.
అప్పుడు ఏం చేస్తామంటే ఇవి ఈక్వల్గా రావాలి. ఇవి 3 పార్ట్స్ ఏం చేయాలి, ఈక్వల్గా రావాలి. అంటే ఇటువైపు హాఫ్ ఇలా మడుస్తాము. ఓకేనా? సార్ ఆ బ్యాగ్ మాకు లాస్ట్ ఇయర్ చెప్పారు సార్ ఎలా చేయాలో. వెరీ గుడ్ తల్లి. నువ్వు మీ ఫ్రెండ్స్కి నేర్పించావా? ఎస్ సార్, మా కజిన్స్ కి మా ఫ్రెండ్స్ కి నేర్పించా సార్. వెరీ గుడ్ నాన్న. అయితే మీ ఫ్రెండ్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేర్పించాలి. ఓకేనా? చూడు. ఓకే సార్. సో ఇది నాకు వచ్చు. అవునా? ఎవరెవరికి రాదు వారి కోసం చేస్తున్నా. ఓకేనా? ఇటువైపు మడిచాను. మడిచినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 పాకెట్స్ వచ్చాయి కదా, ఇక్కడ పాకెట్ వచ్చింది కదా, ఇదంతా సమానంగా మడవాలి ఇటువైపు. ఓకేనా? మడిచినప్పుడు ఇది సమానంగా మడిచినప్పుడు దీంట్లో ఏం చేయాలి, దీన్ని సార్ మేము ఒక చిన్న పేపర్ తో ట్రై చేయొచ్చా? చేయొచ్చు నాన్న. సో సార్ నాకు మీరు చెప్పే ప్రాసెస్ అర్థం కాలేదు సార్ కరెక్ట్ గా. సో ఫస్ట్ నీ ఫ్రంట్కి ఫోల్డ్ చేయాలి ఇలాగా. తెలుసు, ఫోల్డ్ చేసావా? ఫోల్డ్ చేసిన తర్వాత నీ వైపుకి ఇలా టర్న్ చేసుకో. బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత ఏం చేస్తావు, నువ్వు ఫోల్డ్ చేసింది ఇటువైపు వన్ సైడ్ ఫోల్డ్ చేస్తావు. ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తావు. ఫోల్డ్ చేసావా? ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు 2 పాకెట్స్ వచ్చాయి ఇక్కడ. అప్పుడు కింది వైపు ఉన్న పాకెట్లో మీరు తర్వాత వీడియో కూడా చూడొచ్చు. ఓకేనా? నేను చిన్న వీడియో కూడా పంపిస్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో దీన్ని ఈ హోల్డ్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన లాక్ అయిపోయిందా? పైన లాక్ అయిపోయింది కాబట్టి కింది వైపు లాక్ అవ్వదు. లాక్ అవ్వనప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని పైకి ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు ఆల్రెడీ కింద క్రియేట్ అయింది. చేసేసా సార్, కానీ చిన్నగా వచ్చింది. పర్వాలేదా? పర్వాలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బ్యాగ్ చేసేసామా పైన. ఇప్పుడు దీనికి గ్లూ వాడామా? గ్లూ వాడలా కదా. గ్లూ వాడకుండానే బ్యాగ్ చేసామా? చేసి ఏం చేస్తున్నాం, ఇప్పుడు బ్యాగ్ అయిందా ఇది కదా, బ్యాగ్ అయింది కదా. సో ఇందాక అడిగారు కదా సీడ్స్ ఏం చేస్తాం మనం అని. ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? చెట్ల నుంచి వచ్చింది. అవునా? సో పాపం చెట్లకు కూడా సాయం చేయాలి కదా. సో దీనికి మనం ప్రాణం పోయొచ్చు. ఎలా పోయొచ్చు మనం ప్రాణం? ఇప్పుడు మట్టికి ప్రాణం పోసామా సీడ్ పెట్టి, ఈ పేపర్ బ్యాగ్ కూడా ప్రాణం పోయొచ్చు. ఎలా పోయొచ్చు మనం ప్రాణం అంటే, ఇప్పుడు కొంచెం నేను ఫెవికల్ వాడుతున్నా, మీరు తర్వాత మైదా వాడండి, ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. సో దీన్ని ఏం చేస్తామంటే, సో ఫెవికల్ వాడుతున్నా, మీరు మైదా వాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏదన్నా చిన్న సీడ్ ఒకటి కలెక్ట్ చేసుకొని, సో ఆ సీడ్ని ఏం చేస్తామంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఈ సీడ్ని ఏం చేస్తాం, ఇందులో పేపర్ బ్యాగ్లో పెట్టి ఇలా అంటించేసి, ఇదేమైంది ఇప్పుడు సీడ్ బ్యాగ్. వెరీ గుడ్, సీడ్ బ్యాగ్ అయింది. ఏమైంది? సీడ్ బ్యాగ్. ఒకవేళ ఈ బ్యాగ్ ఎక్కడైనా వేసినా కూడా, భూమిలో పడేసినా కూడా ఏమైతుంది, మంచిగా మొక్క వస్తుంది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం, భూమి నుంచి ఈ బ్యాగ్ పేపర్ తీసుకున్నా మళ్ళీ భూమికి ఏం చేస్తున్నాం, మళ్ళీ మంచి చేస్తున్నాం, మళ్ళీ ప్రాణం పోస్తున్నాం కదా. కానీ ప్లాస్టిక్ బ్యాగ్ వాడితే చంపేస్తున్నాం కదా. అది అందుకని మనం ఏం చేస్తున్నాం, సీడ్ బ్యాగ్స్ చేస్తున్నాం. మీరు మనకి ఇది చేయడానికి ఎంత టైం పట్టింది? 2 minutes పట్టిందా? మీరు 2 minutes ఇలాంటి బ్యాగ్స్ అన్నీ చేసి, మీ దగ్గర మెడికల్ స్టోర్స్ ఉంటాయి, లేకపోతే పూలు అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని 1 రూపీకి అలా మీరు అమ్మచ్చు. లేదా మీ స్కూల్లో చేసి మీ స్కూల్లో అయినా అమ్మచ్చు.
అప్పుడు ఏమవుతుంది, మీరు మనీ ఎర్న్ చేస్తారా లేదా? చేస్తాం సార్. సో ఏమైందంటే మనం ట్రైన్ చేస్తున్నాం 3 yearsగా. సో బెంగళూరులో పిల్లలు ఇలాగే ఒక స్ట్రీట్లో దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ స్ట్రీట్లో ఉన్న మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో నేను మంత్లీ 1000 బ్యాగ్స్ ఇస్తాను, నాకు ఒక బ్యాగ్ పైన 1 రూపీ ఇమ్మన్నారు. ఓకేనా? మొన్న రీసెంట్గా తిరుపతిలో 6 months బ్యాక్ ఒక పిల్లవాడికి స్కూల్లో నేర్పిస్తే, ఆ పిల్లవాడికి సీడ్ బ్యాగ్స్ నేర్పిస్తే, ఆ పిల్లవాడు వెళ్ళి ఓ మెడికల్ షాప్ని అడిగితే ఇలా బ్యాగ్స్ చేశాను, నాకు మీరు నా దగ్గర తీసుకుంటారా అంటే దాంట్లో స్పెషల్ ఏంటి అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇందులో సీడ్ పెట్టాను, ఇది ఒకవేళ బ్యాగ్ పడేసినా కూడా ఎక్కడైనా జెర్మినేట్ అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే ఆ మెడికల్ షాప్ అతను ఇంప్రెస్ అయ్యి ఈ బ్యాగ్స్ కొనడం మొదలెట్టాడు. అంటే ఏమైంది, ఎంటర్ప్రినర్షిప్ కదా. సో ఎంటర్ప్రినర్షిప్ అవుతుంది అనమాట. అంటే మనం కేవలము ఎన్వైరన్మెంట్ని రీసైకిల్ చేయడమే కాకుండా, సో వేస్ట్ మెటీరియల్ని మనం దాంతో పాటు ఎన్వైరన్మెంట్కి హెల్ప్ చేయాలి. అవునా కదా? సో అప్పుడే ఏమవుతుందంటే, ఈ భూమి కోసం చాలా మంది కష్టపడుతున్నారు కదా, సోల్జర్స్ కానీ మీలాంటి మంచి మంచి పిల్లలు కానీ. అప్పుడు ఏమవుతుంది, ఈ భూమి చాలా కాలం ఆరోగ్యంగా ఉంటుంది. అవునా కదా? మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తింటామా లేదా? మంచి హెల్తీ ఫుడ్ తింటామా? అలాగే ఈ భూమికి కూడా మంచి ఫుడ్ పెట్టాలా లేదా? పెట్టాలి కదా. ఈ భూమికి కూడా మంచి ఫుడ్ పెట్టాలి కదా. మంచి ఫుడ్ పెట్టాలంటే ఈ భూమికి ఏం చేయాలి, మనం వేస్ట్ని ఎక్కువగా ఈ భూమి పైన వేయకూడదు. ఏం చేయకూడదు? సెగ్రిగేషన్ చేయాలి. వెరీ గుడ్, సెగ్రిగేషన్ చేయాలి. భూమి ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనది. సో భూమిని బాగా మనం చూసుకుంటే భూమి ఎవరిని బాగా చూసుకుంటుంది? మనకు క్లీన్ వాటర్ దొరుకుతుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది కదా. సో అవన్నీ చేయాలంటే మనందరం ఎలా మారాలి? ఎకో సేవియర్స్ గా మారాలి, ఎకో సోల్జర్స్ గా మారాలి. అవునా కదా? చేస్తామా? సో ఇవన్నీ పెద్ద టాస్క్లా మనకు చేయలేనట్టువా? ఫస్ట్ మన స్కూల్లో చేసామనుకో 40,000 పెన్స్ మనం భూమిలోకి వెళ్ళకుండా కాపాడుతాం. అదే మన స్కూల్లో టూత్ బ్రష్లు పెట్టామనుకో 6,000 బ్రషెస్, అంటే ఆల్మోస్ట్ దాదాపు 600 kilos భూమిలోకి వెళ్ళకుండా ప్లాస్టిక్ కాపాడుతాం. సో 40,000 పెన్స్ అంటే దాదాపు 400 kilos ఒక్క స్కూల్ నుంచే వెళ్లకుండా కాపాడుతాం. మీ సిటీలో 100 స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని పెన్స్ వెళ్లకుండా కాపాడుతారు? ఆల్మోస్ట్ 40 lakhs పెన్స్ భూమిలోకి వెళ్ళకుండా. సార్ నేను ఈ రోజు నుంచి వుడెన్ పెన్స్ వాడతా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో వుడెన్ పెన్స్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే పేపర్ పెన్స్ కూడా చేయొచ్చు అనమాట. సార్ సేమ్ కాస్ట్ కి పేపర్ పెన్స్ వస్తున్నాయి. పేపర్ పెన్ను మనం ఏం చేస్తున్నాం అంటే, యాక్చువల్లీ ఇవాళ క్లాస్లో అది ఒక టాస్క్ మీకు, పేపర్ పెన్ చేయడం కూడా. సార్ నేను ఈ రోజు నుంచి మీరు చెప్పిందే ఫాలో అవుతాను సార్. వెరీ గుడ్ నాన్న. సో పేపర్ పెన్ చేయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పేపర్ పెన్ కూడా వెరీ గుడ్. సో ఇలా రీఫిల్ తీసుకున్నామా? రీఫిల్ కాస్ట్ ఎంత మనకు? 3 rupees కదా. ఈ పేపర్ పెట్టామా? ఈ పేపర్లో ఏం చేస్తామంటే ఫెవికాల్ రాస్తాం. మీరు ఫెవికాల్ కాకుండా ఏం చేయాలంటే మైదా వాడాలి. సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపులర్ కోసం చెప్తున్నా, పేపర్ పెన్ ఎలా తయారు చేయాలి అన్నదానిపైన. సో ఈ రీఫిల్ 3 rupees కదా, మీరు పెన్స్ 10 రూపాయలు కొంటున్నారు కదా. సో దాని కాస్ట్ మనం ఇంకా బాగా తగ్గిస్తున్నాం అన్నమాట. ఎలా తగ్గిస్తున్నామంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ పెన్లో మనం, సో ఈ పేపర్లో ఏం చేస్తున్నాం, రీఫిల్ పెడుతున్నాం. రీఫిల్ పెట్టి దీన్ని ఇలా స్లోగా రోల్ చేస్తాం. ఓకేనా? రోల్ చేసిన తర్వాత
సో నేను రోల్ చేస్తున్నా, మీకు చూపిస్తాను. ఇలా రోల్ చేస్తున్నా, ఓకేనా? మీకు చూపించడం కోసం ఇలా రోల్ చేస్తున్నా, ఓకే? ఇలా రోల్ చేసేసానా? సో ఇది లూజ్ అయింది కాబట్టి వచ్చేసింది. బట్ కొంచెం సేపు మనం అలాగే దీన్ని డ్రై చేస్తే ఏమవుతుంది, ఇలా మనం ఒకవైపు ఇలా దీన్ని గట్టిగా రోల్ సీడ్ పెట్టకూడదా? పెట్టచ్చు నాన్న, వెరీ గుడ్, అదే చెప్పబోతున్నా. సీడ్ కూడా పెట్టచ్చు ఇందులో. సార్ ముందు నేను ఇలాంటి పెన్స్ కొని చూసాను సార్. పిరామిల్ అని ఒకటి ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వెనకాల ఒక చిన్న పేపర్ తో చేసిన ఒక అటాచ్మెంట్ ని పెట్టి దాంట్లో సీడ్స్ పెడతారు సార్. అది మీన్ పెన్ అయిపోయాక దాన్ని పాడేసినా మంచిగా మొలకెత్తుతుంది సార్. అలానే ఒక ఫారెన్ కంపెనీ పెన్సిల్స్ తో చేసింది సార్. లాస్ట్ క్యాప్సూల్ లో ఒక చిన్న సీడ్స్ ఉంటాయి. పెన్సిల్ వాడడం అయిపోతే దాన్ని ఇలాగా మట్టిలో పెడితే చాలు, అవి రూట్స్ పెరిగిపోతాయి. సార్ అట్లాంటి పెన్సిల్స్. సో ఇది పెన్ అయిందా? ఇప్పుడు ఇది పెన్ అయిందా? సో ఇప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ సైడ్ ఇది చిన్న ముక్క కట్ చేసి ఈ ముక్కలో కొంచెం మైదా పెట్టాలి మళ్ళీ, ఓకే? నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఫెవికల్ వేస్తున్నా మీకు అర్థం అవ్వడం కోసం. సో దీంట్లో ఏం చేస్తాను మళ్ళీ, ఇది ఆరెంజ్ విత్తనము, చిన్న విత్తనం ఉంది కదా, సో సీడ్, ఈ సీడ్ ఇలా పెట్టేసి సో దీన్ని ఇలా మట్ చేస్తాం. సార్ ఇకపోతే మనము టాబ్లెట్స్ ఉంటాయి కదా సార్, మన క్యాప్సూల్స్ ట్రాన్స్పరెంట్, మన మదర్స్ తీసుకునేవి లేదా ఫాదర్స్, దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్న మెడిసిన్ ఎంటీ చేసి దాంట్లో సీడ్ పెట్టుకొని వెనకాల అటాచ్ చేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇది పేపర్ ముక్కే కదా, ఇందులో నేను సీడ్ పెట్టాను ఇందాక, చూసారు అందరూ? దీన్ని ఏం చేస్తాం, సో దీన్ని మనం కొంచెం మైదా వేసేసి ఇక్కడ మైదా వేసి ఏం చేస్తాం, సో మైదా వేసి ఇలా పెన్లో అటాచ్ చేసేస్తాం, ఓకేనా? ఇది సీడ్ పెన్ అయిందా? సో ఇది 10 రూపీస్ పెన్. సార్ నాకు ఒక డౌట్. నా దగ్గర పెన్సిల్ ఉంది. వెరీ గుడ్. మరి అందులో రీఫిల్ ప్లాస్టిక్ కదా, రీఫిల్ ప్లాస్టిక్, మరి పెన్ పడి చేస్తే ఎక్కడైనా ప్లాస్టిక్ వల్ల సీడ్ గ్రో అవ్వదు కదా. సో ప్లాస్టిక్ ఒకవేళ ప్లాంట్ చుట్టూ అయితే అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి మీరు, ఈ పెన్ అయిపోయిన తర్వాత ఈ రీఫిల్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు 10 గ్రామ్స్ ప్లాస్టిక్ భూమిలో వేయడం కంటే సో ఒక 2 గ్రామ్స్ 8 గ్రామ్స్ తగ్గిస్తున్నావా లేదా? అవును. ఈ రీఫిల్ని నువ్వు తీసేసి ఈ రీఫిల్ని రీసైకిల్ బాక్స్లో పెట్టాలి. యూజ్డ్ పెన్ బాక్స్లో పెట్టామనుకో, సో అప్పుడు ఈ పైన ఉన్నది అంతటిని ఎక్కడైనా పడేస్తే ఇది ఏమవుతుంది, జర్మినేట్ అవుతుంది, అవునా కదా? సో దీనివల్ల మీకు ఏమవుతుంది, 3 రూపీస్తో మీరు ఏం చేస్తున్నారు, 3 రూపీస్తో పెన్ తయారు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎంత మిగిలింది, 7 రూపీస్ మిగిలింది కదా, 7 రూపీస్ మిగిలింది కదా. సో మీరు ఎంటర్ప్రినర్స్గా కూడా మారచ్చా లేదా? సో ఈ పెన్స్ చేయడం కష్టమా? నో హార్డ్ వర్క్, ఇట్స్ ఆల్ స్మార్ట్ వర్క్ కదా. పెన్ అయిందా ఇది ఇప్పుడు? సో ఇలాగా మీరు ఏం చేయాలంటే ప్రతిదాన్ని ఎంటర్ప్రినర్షిప్గా మార్చుకోవాలి. అంటే మీ శక్తి సామర్థ్యాలు మీరే చేయగలిగినప్పుడు మీరు ఏదైనా పెద్దలైతే సాధించగలరు, అవునా? చేయగలరా? ఓకే, ఇవాళ ఏం నేర్చుకున్నాం, ప్లాస్టిక్ అన్ని కిచెన్ లో ఎకో బ్రిక్స్ పెట్టడం, మనం ఎలక్ట్రికల్ బైక్స్ యూజ్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ ని ఆపగలుగుతారు సార్. అవును, వెరీ గుడ్, చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం కోసం కాంపోస్ట్ వాడచ్చా సార్? పంప్ కోట్ ఏ ఎలక్ట్రిసిటీ వాడుతున్నావు నువ్వు?
అంటే సార్ అంటే టైప్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వస్తుంది ఒకటేమో ఈకో ఫ్రెండ్లీ ఒకటి సార్. అంటే నార్మల్ గా న్యాచురల్ థింగ్స్ తో వాడతారు. అలానే పెట్రోలియం సోలార్ ఎలక్ట్రిసిటీ వాడామనుకో, సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సోలార్ ప్యానల్స్ నుంచి సార్. మన కంట్రీలో సన్ ఎంతకాలం ఉంటారు? మీకు వాట్ ఈజ్ యువర్ హోంవర్క్ అంటే పేపర్ పెన్స్ చేయడం నేర్చుకున్నారా మీరు? చూసారు కదా. పేపర్ పెన్స్ చేయండి. ఇది సీడ్ బ్యాగ్స్ చేయడం నేర్చుకున్నారా? సార్ మేము పేపర్ పెన్, సీడ్ బ్యాగ్ ఇంకా సీడ్ బాల్స్ చేస్తాం. సీడ్ బాల్స్ లేకపోతే సీడ్ బ్యాగ్స్. అలాగే మీరు ఎవరైనా మంచిగా ఆర్ట్ వేస్తారా? ఆర్ట్ మదర్ ఎర్త్ గురించి మంచిగా ఆర్ట్ వేస్తారా? ఆర్ట్ వేయచ్చు. ఓకేనా? మీరు ఇవాళ సీడ్స్ కలెక్ట్ చేయలేదు కాబట్టి ఓ పని చేయండి, నాకు 1 వీక్ రోజు మంచిగా ఫ్రూట్స్ తిని మీరు ఆ సీడ్స్ ఫోటో నాకు పంపించండి. ఆల్రెడీ కలెక్టెడ్. ఓకేనా? వెరీ గుడ్. హూ ఆర్ నాట్ ఎట్ కలెక్టెడ్ ప్లీజ్ స్టార్ట్ కలెక్టింగ్. ఓకేనా? లాస్ట్ టైం కూడా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అయితే నువ్వు ఎక్కువ చేసి ఉండాలి, అవునా? వెరీ గుడ్. సో ఇవంతా చేంజెస్ ఎక్కడెక్కడ చేయాలి? మనం ఇంట్లో చేయాలి, ఇంకా స్కూల్లో చేయాలి, ఇంకా మన చుట్టూ పరిశుభ్రాలని ఎలా ఉంచుకోవాలి? మనం క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి, అవునా కదా? కదా? సో మీరు ఏం చేయాలి? ఎకోమిత్రం అని ఒక యాప్ ఉంటుంది. ఓకేనా? ఇంట్లో అమ్మా నాన్నలను అడిగి ఎకోమిత్రం అనే యాప్ లో రిజిస్టర్ అవ్వండి. చూడండి, ఎకోమిత్రం. ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? ఎక్కువే ఉంటాయా? ఏది నాన్న? మళ్ళీ చెప్తారా? అంటే ఈ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయా సార్? ఎక్కువ కాస్ట్ ఏముండవు. ఇప్పుడు మీకు ప్లాస్టిక్ పెన్ ఎంత? 10 రూపీస్ సార్. కానీ నేను ఇప్పుడు ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్ చేశాను. ఎంత అయింది ఇది కాస్ట్? ఇప్పుడు దీని కాస్ట్ 3 ఎంత? రూపీస్ సార్. 3 రూపీస్ సార్. మరి కాస్ట్ అయిందా లేకపోతే తక్కువగా ఉందా? ఇది తక్కువగా ఉంది సార్. డిపెండ్స్ ఆన్ us. ఓకే, హౌ యు ఆర్ సార్ ట్రీటింగ్. దానికి బదులు సేమ్ ఇలాంటి పెన్స్ 10 రూపీస్ కి అమ్ముతున్నారు. పేపర్ పెన్స్ ఒకవేళ చేయకుండా ఉండాలంటే. నేను చేయకుండా ఉండకూడదని కాదు. ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బార్డర్లో సైనికులు మన కోసం కష్టపడుతున్నారా? మనం చిన్నప్పటి నుంచే ఇలాంటి యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేస్తే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందా లేదా? సార్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్, టైం పాస్ మరియు ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్. వెరీ గుడ్. మనం ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయొచ్చు కదా? సో యు వాంట్ టు బికమ్ ఏ స్లేవ్ ఆర్ యు వాంట్ టు బికమ్ ఏ లీడర్? We want to become a leaders అన్నప్పుడు we want to start from our home. అవునా కదా? వెరీ గుడ్. ఓకేనా? సో ఇలా కూడా మనం ఏంటంటే న్యాచురల్ యాక్టివిటీస్ని మనం చాలా బాగా చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఎలా అనిపించింది ఇవాళ క్లాసు? సార్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ హెల్ప్ఫుల్ సార్ ఈ క్లాస్ లో. వెరీ గుడ్. ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ గురించి అలానే ప్లాస్టిక్ ఎలా రెడ్యూస్ చేయాలో నేర్చుకున్నాం సార్. మీరు ఫస్ట్ వీడియో చూపించారు కదా సార్, అదొకసారి పంపిస్తాను. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఏ వీడియో? ఫస్ట్ లో మీరు మీరు తిరుపతి ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అదేదో ఉంది కదా సార్, అది లింక్ పంపిస్తారా మాకు? పంపిస్తాను. యా. సో ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైందా భూమిని ఎలా కాపాడొచ్చో? మనం బార్డర్ లో సైనికుల్లాగా మనం ఎలా భూమిని కాపాడుకోవచ్చో తెలిసిందా? ఆల్ ద సోల్జర్స్. సో మనం ఈ దేశాన్ని ఇలా కూడా కాపాడుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
థ్యాంక్ యూ నాన్న. మీ స్కూల్స్ లో కూడా ఇది చేయాలి, ఓకేనా? యూజ్డ్ పెన్ Okay, డ్రాప్ బాక్స్ sir. పెట్టాలి, టూత్ బ్రష్ డ్రాప్ బాక్స్ పెట్టాలి, పేపర్ బ్యాగ్స్ చేయాలి, ఇంకా వెరీ గుడ్ సార్. సార్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Sir, can you send the paper bag video, sir? పేపర్ బ్యాగ్ వీడియో కూడా పంపిస్తాను. Okay, sir. మంచిది నాన్న. గాడ్ సార్ బ్లెస్. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను తిరుపతిలో ఉంటాను, ఓకే సార్. ఓకేనా? వెరీ గుడ్.